కోల్కతా డాక్టర్ విషయంలో జరిగిన ఘోరంలో ప్రధాన సూత్రధారి సంజయ్ రాయ్. ఇతను ఓ సివిక్ వాలంటీర్. అంటే నిజమైన పోలీస్ కాదు, కానీ అతనికి కొన్ని రైట్స్ ఉంటాయి. ఇతన్ని పిచ్చి సంజయ్ అని కూడా అంటారు. ఈ పిచ్చి సంజయ్ హాస్పిటల్ అంతా విచ్చలవిడిగా తిరిగేవాడు. అలాగే అతనికి ఎదురు తిరిగే దమ్మే ఎవరికి ఉండేది కాదు. మరి అసలు పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ సివిక్ వాలంటీర్లు ఎవరు, వారికి ఏ రైట్స్ ఉన్నాయో చూద్దాం. పశ్చిమ బెంగాల్లో సివిక్ వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడు వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవస్థ వల్లే అనేక దారుణాలు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నట్టు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ వ్యవస్థ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు ప్రతిపక్ష నేతలు. అసలు సివిక్ వాలంటీర్లు ఎవరు, వీరిని ఎందుకు నియమించారు, వీరిపై పశ్చిమ బెంగాల్లో ఎందుకు వ్యతిరేకత వినిపిస్తోంది, వీరి విధులేంటి అధికారాలేంటి అనే చర్చ ఇప్పుడు రాష్ట్రాల్లో జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ సివిక్ వాలంటీర్లకు రాత పరీక్ష ఉండదు, ఓ ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఈ సివిక్ వాలంటీర్లను ట్రాఫిక్ గార్డులుగా, అలాగే పోలీస్ స్టేషన్స్ వద్ద కాపలాదారులుగా నియమిస్తారు. ఈ విషయాన్ని స్వయంగా బెంగాల్ సీఎం మమత ప్రకటించారు. ఈ వ్యవస్థ ప్రధాన పండుగల సమయంలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కోసం, అనధికారికంగా పార్క్ చేసిన వాహనాలను తొలగించడం కోసం, పోలీసులకు సంబంధించిన అధికారిక విధుల్లో సహకరించడం కోసం, ప్రజా భద్రతను పర్యవేక్షించడం కోసం అధికారులు చెప్పిన పనులు చేయడం వీరి ప్రాథమిక విధులు. బెంగాల్లో ఈ సివిక్ వాలంటీర్లు 1,19,000 మందికి పైగా ఉన్నారు. వీరిని పరోక్షంగా తృణమూల్ కాంగ్రెస్ ఆర్మీ అని కూడా చెబుతారు. పోలీస్ వ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసే క్రమంలో ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యవస్థలో 1,30,000 మందిని రిక్రూట్ చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది మమత ప్రభుత్వం. అయితే ఇప్పటికే దాదాపుగా 1,20,000 మంది వాలంటీర్లను రిక్రూట్ చేసుకుంది. ఇప్పుడు ఈ వ్యవస్థపై వ్యతిరేకత రావడానికి కారణం సంజయ్ రాయ్ అనే వ్యక్తి. ఇతడు సివిల్ వాలంటీర్గా బెంగాల్లో ఉన్న ఆర్జీ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాడు. సో తనకున్న అధికారాన్ని ఉపయోగించి ఆర్జికర్ ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లోకి వెళ్లేవాడు. ఇలా అవకాశం ఉండడం వల్లే ట్రైనీ వైద్యురాలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇప్పుడు ఈ వ్యవస్థపై అన్ని ప్రతిపక్షాలు మమత ప్రభుత్వాన్ని, మమతను తప్పుపడుతున్నాయి. రాత పరీక్షలు లేకుండా, ఇంటర్వ్యూలు కూడా లేకుండా ప్రభుత్వానికి ఇష్టం వచ్చిన వారికి ఈ పదవులు ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వమే ఓ జాబితాను విడుదల చేసి ఆ తర్వాత వారిని నియమించి ఇష్టం వచ్చిన వారికి పదవులు ఇస్తారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇలా ఎంపికైన వారిపై గతంలో చాలా కేసులు నమోదయ్యాయని, బెంగాల్లో పోలీసులను సైతం నియంత్రించే స్థాయికి సివిక్ వాలంటీర్ల వ్యవస్థ ఎదిగిందని, సంజయ్ రాయ్పై గతంలో గృహహింస కేసు కూడా నమోదైందని, అతడు సివిక్ వాలంటీర్ కావడంతో పోలీసులు అరెస్టు చేయలేదని సిపిఎం నేత సృజన్ చక్రవర్తి చెబుతున్నారు. 2022లో విద్యార్థి ఉద్యమ కార్యకర్త అనిస్ ఖాన్ హత్యకు గురయ్యాడు. అప్పుడు అనిస్ ఖాన్ హత్య వెనుక సివిక్ వాలంటీర్ ఒకరు ఉన్నట్టు తేలింది. అప్పుడే ఈ సివిక్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని అప్పటి అడ్వకేట్ అయిన జనరల్ గోపాల్ ముఖోపాధ్యాయ ఆన్ రికార్డుగా చెప్పారు. ఆ తర్వాత ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని ఆయన అన్నారు. ఇటువంటి ఘటనలు ఎన్నో ఈ సివిక్ వాలంటీర్ల వ్యవస్థ వల్ల జరగడంతో వీరిని పోలీసుల నుంచి డీలింక్ చేయాలని ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. సివిక్ వాలంటీర్లు పోలీసులతో కలిసి తిరగడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏర్పడాలంటే ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ నుంచి సివిక్ వాలంటీర్లను తప్పించాలంటున్నారు. ఇక డాక్టర్ విషయానికి వస్తే, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ప్రమేయం కూడా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొదట్లో తను అమ్మాయితే తప్పని వాదిస్తూ దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సందీప్ అనే డాక్టర్ చరిత్ర కూడా అంత అవినీతిమయమే, నేరమయం కూడా. డాక్టర్ అయినా కూడా తన భార్య 2 వారాల బాలింతగా ఉన్నప్పుడు కడుపులో తంతే ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. ఇరుగు పొరుగు వారు హాస్పిటల్కి తీసుకెళ్లి ఆమెను కాపాడారు. అధికార తృణములతో గట్టి సంబంధాలున్న సందీప్ గతంలో జరిగిన తన 2 బదిలీలను సమర్థవంతంగా అడ్డుకుని 48 గంటల్లోపే తిరిగి అక్కడే జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఆర్జికర్ మెడికల్ అండ్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ గా తప్పించి హైకోర్టు లీవ్లో వెళ్లాల్సిందిగా ఆదేశించిన వెంటనే మరో కాలేజీకి ప్రిన్సిపల్ గా నియమితుడయ్యాడంటే తన పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ ఇద్దరు తోడు దొంగలే. ఇతను తిరిగి వేరే కళాశాలకు నియమితుడయ్యాడన్న విషయం తెలుసుకున్న కోల్కతా హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తిరిగి ఇంట్లో కూర్చోబెట్టింది. కేసును సిబిఐకి బదిలీ చేసింది. ఈ ఘటనతో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు బొగ్గమంటున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్య సేవల నిలుపుదలకు పిలుపునిచ్చింది. ప్రతి రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు ఆందోళనలతో ఆసుపత్రులను వణికిస్తూ ఉన్నారు. ఇప్పుడు సిబిఐ అయినా ఈ ఘోరం వెనుక ఉన్న నిజాలను బయటకు తీసి అసలు దోషులను, డ్రగ్ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇకపోతే కన్న కూతురిని నేను పోగొట్టుకుని ఉండొచ్చు, కానీ నాకు ఇప్పుడు లక్షలాది మంది కూతుళ్లు దొరికారని తండ్రి వాపోతూ ఉన్నాడు. మీరంతా మీ సోదరికి జరిగిన అన్యాయంపై రోడ్డుకెక్కి పోరాడుతున్నారా అంటూ కోల్కతాలో అత్యాచారానికి గురైన డాక్టర్ తండ్రి మీడియాతో వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు తమను కదిలించాయని పేర్కొన్నారు ఆయన. అదే సమయంలో తన కూతురి పేరును కానీ, బాడీ ఫోటోలు కానీ ప్రచురించొద్దని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాంటి వాటి వల్ల జనాలకు తప్పుడు సమాచారం పోతుందన్నారు. ఇక తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫోన్ చేసి చెప్పారని బాధితురాలి తల్లి చెప్పుకొచ్చారు. అది కూడా ఆ సంఘటన రాత్రి జరిగితే వీరు మాకు ఎప్పుడో చాలా లేటుగా ఫోన్ చేశారని చెప్పారు. ఇక డెడ్ బాడీని మధ్యాహ్నం 3 గంటలకు అప్పగించారట.
కాబట్టి ఈ దారుణంపై ఆసుపత్రి సిబ్బంది పోలీసుల తీరుపై తమకు సందేహాలున్నాయని అన్నారు పేరెంట్స్. ఏదేమైనా ఎంతమంది హంతకులుంటే వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష పడాలంటున్నారు. మరి చనిపోయిన డాక్టర్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.